తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ కాషాయ దళంలో భారీ ప్రక్షాళన జరగబోతుందా? బీజేపీకి కొత్త రక్తం ఎక్కించేందుకు హైకమాండ్ బిగ్ స్కెచ్ వేసిందా? ఇద్దరు కీలక నేతలకు గవర్నర్ పోస్టులు, మరో ఇద్దరికి సెంట్రల్ క్యాబినెట్లో బెర్తులు ఖరారయ్యాయా? అసలు ఢిల్లీ పెద్దలు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ బీజేపీలో తెర వెనుక జరుగుతున్న ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతూ క్లీన్ స్వీప్ ఆపరేషన్ కు తెరలేపింది. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్న కొందరు పాత కాపులకు సముచిత స్థానం కల్పిస్తూనే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వారిని పక్కకు తప్పించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు అత్యంత కీలకమైన సీనియర్ నేతలకు గవర్నర్ పోస్టులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీకి లైన్ క్లియర్ కావాలంటే సీనియర్లను గౌరవప్రదంగా పంపడమే మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా అటు సీనియర్లకు గౌరవం, ఇటు కొత్త లీడర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేలా ఈ ప్లాన్ అమలుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సెంట్రల్ క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఈసారి తెలంగాణకు చెందిన మరో ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలకు మోదీ టీంలో బెర్త్ ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గంలోనూ తెలంగాణ నేతలకు భారీగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. పార్టీ పని విభజనలో భాగంగా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి అమిత్ షా స్క్రిప్ట్ రాస్తే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సారథిని రంగంలోకి దించి ఆపరేషన్ తెలంగాణ అనే హై వోల్టేజ్ సినిమాను పొలిటికల్ స్క్రీన్ పై చూపించబోతున్నారట. పాత నేతల అనుభవాన్ని గవర్నర్ రూపంలో వాడుకుంటూ కొత్త నేతల వేగాన్ని క్యాబినెట్ పదవులతో పెంచుతూ తెలంగాణ కోటపై కాషాయ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తోంది. అధికారమే పరమావధిగా సాగే రాజకీయ కురుక్షేత్రంలో అమిత్ షా మార్క్ వ్యూహాలు ఎంతవరకు పారుతాయి? ఈ సరికొత్త ఆపరేషన్ తెలంగాణ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.